తిరుమల తొక్కిసలాట ఘటనలో మంత్రులకి ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. హోంమంత్రి, రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు తిరుపతికి వెళ్లాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తయ్యే వరకు తిరుపతిలోనే ఉండాలని ఆదేశించారు సీఎం. టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఓ డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చినట్టుగా చెప్పారు. వందలాదిగా దూసుకొచ్చిన భక్తులను అదుపు చేయడంలో ఎక్కడో వైఫల్యం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గాయపడిన భక్తులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. తిరుమల తొక్కిసలాటపై ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటుగా తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిస్థితి చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు సీఎం రేవంత్. మన్మోహన్ కు భారతరత్న కోసం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. పాత బస్తీలో మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిర్మించిన ఫ్లైఓవర్ కు మన్మోహన్ పేరు పెట్టామన్నారు. ఈ నెల 26 నుండి రైతు భరోసా ఇస్తున్నట్టుగా చెప్పారు సీఎం. ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 21,000 కోట్ల రుణమాఫీ చేసిన విషయం గుర్తు చేశారు సీఎం. గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ భేటీలో సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నట్లుగా చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై కఠినంగా ఉంటామన్నారు. గాంధీ ఆలోచనలు కొత్త తరానికి తెలిసేలాగా ఈ ఏడాది సరికొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తామన్నారు. త్వరలోనే పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. నటుడు అలీ నటించిన సందేశాత్మక పాటను తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. నిన్ను నన్ను కన్నది ఆడదిరా, చిన్న చూపు చూడకురా అంటూ సాగే పాటను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. సందేశాత్మక పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. మహిళలపై జరుగుతోన్న దాడులు, అఘాయిత్యాలపై పాటను రూపొందించిన దర్శకుడు రమణారెడ్డి నటుడు అలీని అభినందించారు. విశాఖ కుర్మన్నపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రధాని మోదీ ఎలాంటి ప్రకటన చేయలేదంటూ నిరసనకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ జాతీయ రహదారిని నిర్బంధించారు. స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆందోళన అవసరం లేదన్నారు ఏపీ ప్రభుత్వ విప్ గణబాబు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్లాంట్ ప్రైవేటు పరం కాదని ఇప్పటికే చెప్పామన్నారు. విశాఖ కేంద్రంగా మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మరింత పెరగడం ఖాయమన్నారు. కొమరం భీం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సుకి 3 సార్లు ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ నుంచి బయలుదేరిన బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో 3 సార్లు ప్రమాదం అంచు నుంచి బయటపడింది బస్. ప్రయాణికుల ఆగ్రహంతో బస్ డిపోకు చేరుకోగానే బస్సును వదిలేసి పరారయ్యాడు డ్రైవర్. మధ్యలో డ్రైవర్ ఇబ్బంది పెట్టినట్లుగా కండక్టర్ లిఖితపూర్వకంగా అధికారులకి ఫిర్యాదు చేశాడు. ఏపీ రాజధాని అమరావతిలో ఇంజనీరింగ్ పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 11,467 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సిఆర్డీఏకు అనుమతి జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సందర్శించారు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి శివరాం. కార్యాలయంలో రికార్డ్స్ ను పరిశీలించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు నెల 17న మార్కెట్ విలువలను నిర్ణయిస్తాయన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సిబ్బందికి సూచించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనని సక్సెస్ చేసిన ప్రజలకి ధన్యవాదాలు చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధాని ప్రసంగాన్ని అనువదించడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. మంచి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంపై ప్రజలకి భరోసా కల్పిస్తామన్నారు. కూటమికి ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ మరింత పెరుగుతోంది అన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రధాని మోదీ పర్యటనతో ఏపీకి వస్తోన్న పెట్టుబడులు కొత్తవి కావన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనన్నారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వేగవంతం చేసిందని, ప్రైవేటీకరణ చేయడం లేదని చెబుతూ కూటమి ప్రభుత్వం మోసపుచ్చుతోందని చెప్పారు మార్గాని భరత్. బీజేపీ ఆఫీస్ పై పథకం ప్రకారమే దాడి జరిగింది అన్నారు ఎంపీలు ఈటెల రాజేందర్, విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చిందంటూ మండిపడ్డారు ఈటెల. బీజేపీ ఆఫీస్ పై దాడికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అన్నారు. సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు, రాజ్యాంగాన్ని పాటించాలి అన్నారు ఎంపీ విశ్వేశ్వరరెడ్డి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపుకు గురవుతోందని, నీటి వాటాలు తేలే వరకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న బనకచెర్ల పనులు ఆపాలని లేఖలో పేర్కొంది.
బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఇబ్బందులు వస్తాయని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ లేఖ రాసింది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. జీవన్ రక్ష యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది ఢిల్లీ కాంగ్రెస్. తమకు ఓటేస్తే 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఇప్పటికే పారిదీది యోజన పేరుతో ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ దీదీ అంటూ ఎక్స్ ద్వారా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెప్పారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. జమిలీ ఎన్నికల బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలిసారి ఢిల్లీలో సమావేశమైంది. జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో జమిలీ బిల్లు గురించి జేపీసీ సభ్యులకు న్యాయశాఖ వివరణ ఇచ్చింది. జేపీసీలో 39 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.